వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. ప్రస్తుతానికి ఈ యూనివర్స్ లో సల్మాన్, షారుఖ్, హృతిక్ మాత్రమే మెయిన్ లీడ్స్ గా కనిపించారు. అతి త్వరలో లేడీ స్పైగా ఈ యూనివర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఆలియా భట్. మరి ఈ జాన్రాలో హీరోయిన్ సెంట్రిక్ సినిమా సెట్ అవుతుందా? బ్లాక్ బస్టర్ పఠాన్ తరువాత స్పై యూనివర్స్ కు తెరలేపారు యష్ రాజ్ ఫిల్మ్స్ మేకర్స్. గతంలో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్ సినిమాలను స్పై కాన్సెప్ట్ తో వచ్చిన అన్ని ఒకే యూనివర్స్ గా ప్రొజెక్ట్ అవ్వలేదు. కానీ పఠాన్ రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ పేరుతో హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫ్రాంచైజీలను ఇండియన్ సినిమాకి పరిచయం చేశారు. అయితే ఇప్పటి వరకు టైగర్ క్యారెక్టర్ లో సల్మాన్ ఖాన్, పఠాన్ గా షారుఖ్ ఖాన్, కబీర్ క్యారెక్టర్ లో హృతిక్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ సినిమాల్లో హీరోయిన్స్ కూడా స్పైలుగానే కనిపించిన లీడ్ క్యారెక్టర్ అన్న ట్యాగ్ అయితే రాలేదు. తొలిసారి స్పై యూనివర్స్ లో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాను ప్లాన్ చేస్తోంది యష్ రాజ్ ఫిల్మ్స్. ఈ సినిమాలో ఆల్రెడీ స్పైల్ గా కనిపించిన కెట్రీనా కేఫ్, దీపికా పడుకోన్ కాకుండా మరో లేడీ స్పై ని రంగంలోకి దించుతున్నారు. ప్రజెంట్ సిల్వర్ స్క్రీన్ మీద సూపర్ ఫామ్ లో ఉన్న అలియా భట్ స్పై యూనివర్స్ లో భాగం కాబోతున్నారు. 2018లో రిలీజ్ అయిన రాజీ సినిమాలో గూఢచారిగా కనిపించిన అలియా మళ్ళీ 6 ఏళ్ల తర్వాత అలాంటి పాత్రకు రెడీ అవుతున్నారు. హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ కోసం భారీ యాక్షన్ సీన్స్ చేశారు ఆలియా భట్. ఆ సినిమా తరువాత ఆలియా భట్ లీడ్ రోల్లో స్పై మూవీ చేస్తే బావుంటుంది అని ఆలోచన చేసింది వైఆర్ఎఫ్ టీమ్. ప్రజెంట్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్టు గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.